హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రష్మి గౌతమ్ తెలుగు బుల్లితెరపై తన గ్లామర్, సమయస్ఫూర్తితో అపారమైన అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ యాంకర్. ఈమె కెరీర్ యాంకరింగ్ మరియు నటన రెండింటిలోనూ కొనసాగుతోంది. ఈమె యాంకర్గా గుర్తింపు రాకముందే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2002లో విడుదలైన ఉదయ్ కిరణ్ నటించిన హోలీ అనే సినిమాలో చిన్న పాత్రలో ఈమె కనిపించారు. ఆ తర్వాత 2004లో ఆది కేర్ ఆఫ్ ఏబిఎన్ కాలేజ్, 2009లో కరెంట్ మరియు 2010లో మంచి ప్రశంసలు పొందిన ప్రస్థానం వంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించారు. ఆ తర్వాత 2016లో వచ్చిన గుంటూరు టాకీ సినిమా ద్వారా రష్మి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె అంతం, నెక్స్ట్ నువ్వే, బొమ్మ, బ్లాక్ బస్టర్ వంటి చిత్రాల్లో నటించారు. ఆమె హిందీ, తమిళం మరియు కన్నడ సినిమాల్లో కూడా నటించారు. ఆమె నటనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల చిత్రాల్లో బోలాశంకర్ వంటి వాటిలో కూడా ప్రత్యేక పాత్రలను పోషించారు. రష్మి కెరీర్లో అతిపెద్ద మలుపు టీవీ షోల ద్వారానే వచ్చింది. 2007లో యువ అనే టీవీ సీరియల్లో నటించారు. ఆ తర్వాత 2013లో జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్గా మారడం ఆమె స్టార్ స్టేటస్ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె ఎక్స్ట్రా జబర్దస్త్కు యాంకరింగ్గా వ్యవహరిస్తున్నారు. ఆమె డ్యాన్స్ రియాలిటీ షోలో టీమ్ లీడర్గా కూడా చాలా సీజన్లలో పాల్గొన్నారు మరియు అనేక విజయాలు కూడా సాధించారు. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఈటీవీ షోలో కూడా యాంకరింగ్గా వ్యవహరిస్తూ బుల్లితెరపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. రష్మి చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోవడం జరిగింది. ఆమె తల్లి దగ్గరే పెరిగారు. జబర్దస్త్ మరియు ఇతర షోలలో సుడిగాలి సుధీర్తో ఆమె ఆన్ స్క్రీన్ జోడీ మరింత కెమిస్ట్రీ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ను సంపాదించి పెట్టింది. రష్మికి మూగ జీవాలంటే చాలా ఇష్టం. జంతు సంరక్షణ, వాటి హక్కుల కోసం సామాజిక మాధ్యమాల్లో ఆమె తరచుగా గలం విప్పుతూ ఉంటారు. రష్మి గౌతమ్ తన అందం, చురుకుదనం మరియు అనర్గళంగా మాట్లాడే సామర్థ్యంతో తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన యాంకర్లో ఒకరిగా నిలిచారు. సుధీర్, రష్మి కాంబినేషన్. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడం, పాటలకు డ్యాన్సులు వేయడం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. కానీ ఇది కేవలం స్క్రిప్ట్లో భాగంగా షో రేటింగ్స్ కోసం సృష్టించిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే. వాస్తవ జీవితంలో తాము కేవలం మంచి స్నేహితులమని రష్మి, సుధీర్ ఇద్దరు పలుమార్లు స్పష్టం చేశారు. రష్మి గౌతమ్ తన వ్యక్తిగత ప్రేమ వ్యవహారాల గురించి కానీ, రిలేషన్షిప్ స్టేటస్ గురించి కానీ ఇప్పటి వరకు ఎక్కడా అధికారంగా ప్రకటించలేదు. మీడియాలో మరియు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఆమె సాధారణంగా పట్టించుకోరు, నవ్వుతూ కొట్టుపారేస్తూ ఉంటారు. ఆమె రియల్ లైఫ్ రిలేషన్షిప్ వివరాలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.